రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 717తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందల ఈరోజు ప్రశ్న. సో ఒకవేళ మీరు కనుక ఈ రెండు బ్రాండ్స్లో ఒక బ్రాండ్కి సంబంధించినటువంటి టీడబ్ల్యూఎస్ బడ్స్ని పర్చేజ్ చేయాలనుకుంటే ఏ బ్రాండ్కి మీరు ప్రయారిటీ ఇస్తారు? OnePlus లేదా అదే OnePlus కంపెనీ నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చినటువంటి వన్ ఆఫ్ ద మెయిన్ CEO సో కరల్ పైకి సంబంధించినటువంటి కొత్త కంపెనీ నథింగ్. లెట్ మీ నో కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసి ఓట్ చేయండి అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకు నథింగ్ నుంచే స్టార్ట్ చేద్దాం. నథింగ్ కంపెనీ ఇయర్ 1 అనేటువంటి పేరుతో మన ముందుకు ఒక సరికొత్త టీడబ్ల్యూఎస్ బడ్స్ని తీసుకొని రాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అఫ్కోర్స్ ఇందులో వచ్చేటప్పటికి మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ని తీసుకొని రాబోతున్నారన్న విషయం కూడా తెలుస్తుంది. అండ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి న్యూస్ ప్రకారం ఇందులో మనకి 2 వేరియంట్స్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకటి వచ్చేటప్పటికి మేబీ ప్రో సెగ్మెంట్ ట్రాన్స్పరెంట్ ఎడిషన్, మరొకటి వచ్చేటప్పటికి నార్మల్ ఎడిషన్. సో ట్రాన్స్పరెంట్ ఎడిషన్ మనకి కొంత ప్రైస్ ఎక్కువగా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు ద రెగ్యులర్ ప్రో వర్షన్లో. మరి ప్రో వర్షన్లో వీళ్ళు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అలాగే దీంతో పాటు ప్యారలల్గా మరికొన్ని ఫ్యూచర్స్ని తీసుకొచ్చేటువంటి అవకాశం లైక్ టచ్ సెన్సర్స్ అలాగే ఇన్-ఇయర్ డిటెక్షన్ ఇలాంటి టెక్నాలజీని కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం అని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. సో ఎనీవే రేపు 27వ తారీఖు అఫీషియల్గా ఇది లాంచ్ కాబోతుంది కాబట్టి 27th దాకా మనం వెయిట్ చేసామంటే దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ కూడా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీని ప్రైజింగ్ కూడా ఈరోజు అఫీషియల్గా కంపెనీ ఫ్లిప్కార్ట్లో కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. ఇది కేవలం 5,999 రూపాయలకే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. ఇంట్రెస్టింగ్గా వీళ్ళు యూరోప్లో వచ్చేటప్పటికి 99 యూరోస్ అంటే మన ఇండియన్ కరెన్సీ అప్రాక్సిమేట్లీ 10,000 రూపాయల దాకా ఉంటుంది. కానీ మన ఇండియాలో ఇది వచ్చేటప్పటికే క్వైట్ ఇంట్రెస్టింగ్ ప్రైస్ అనే నా అభిప్రాయం. 6,000 రూపాయలలో మంచి అంటే ప్రో బడ్స్ టైప్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక మంచి వరం అనే నా అభిప్రాయం. నెక్స్ట్ చూసేటప్పుడు మనకి OnePlus దగ్గర నుంచి మరి OnePlus కంపెనీ నుంచి బయటికి వెళ్ళినటువంటి ఒక CEO అనే ఒక టీడబ్ల్యూఎస్ బడ్స్ని తీసుకొస్తే మరి OnePlus కంపెనీ అయితే ఊరుకోదు కదా. సో వీళ్ళు కూడా మన ముందుకు ఒక ప్రో టైప్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో ఉన్నటువంటి ఇంతకుముందు ప్రీవియస్లీ మనకు OnePlus బడ్స్ ఉన్నాయి. సో దాంట్లోనే విత్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తోటి మన ముందుకు అతి త్వరలో తీసుకొని రాబోతున్నారు. అది వచ్చేటప్పటికి వీళ్ళు 4,500 4,999 రూపాయలకి లాంచ్ చేశారు. మోస్ట్లీ ఇది కూడా వీళ్ళు అరౌండ్ 6,000 రూపాయల బడ్జెట్లోనే సేమ్ OnePlus ఇయర్ 1 నుంచి చూసారా దానికి కాంపిటేటివ్ కింద తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ అఫ్కోర్స్ ఇది కూడా మనకి రేపు అఫీషియల్గా OnePlus Nord 2 ఉంది కదా దాని లాంచ్లోనే అనౌన్స్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి OnePlus దగ్గర నుంచే OnePlus రేపు 27వ తారీఖు 22వ తారీఖు అనుకుంటా 22వ తారీఖు వీళ్ళైతే మన ముందుకి OnePlus Nordలో మరొక మొబైల్ ఫోన్ అదేనండి Nord 2ని తీసుకొని రాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక దీనికి సంబంధించినటువంటి ఫ్రంట్ లుక్ ఏదైతే ఉందో మన ముందు తీసుకొచ్చారు. కానీ ఇక్కడ లుక్లో మీరు కొంచెం సో కరెంట్ పోయింది ఏం చేయలేం కంటిన్యూ అవ్వండి. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ మీరు కొంచెం జాగ్రత్తగా చూసారు అన్నట్లయితే మీకు అరౌండ్ కర్వ్డ్ డిస్ప్లే ఫీల్ని అయితే వీళ్ళు మన ముందు తీసుకొని రాబోతున్నారు. మరి కర్వ్డ్ డిస్ప్లేలో ఇది ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఖచ్చితంగా దీనికోసం అయితే రేపు 22వ తారీఖు దాకా అయితే వెయిట్ చేయాల్సిందే. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ వచ్చి మనకి షామీ దగ్గర నుంచి షామీ సబ్ బ్రాండ్ అయినటువంటి రెడ్మీ నోట్ సిరీస్లో మన ముందుకు ఒక 5G మొబైల్ ఫోన్ తీసుకొని రాబోతున్న విషయం అయితే మీ అందరికీ తెలిసిందే. ఇక దీనికి సంబంధించినటువంటి లాంచ్ డేట్ని అఫీషియల్గా ఈరోజు కంపెనీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇది వచ్చేటప్పటికే రేపు 20వ తారీఖు మన ముందుకు రాబోతుందంట. ఇది కొత్త మొబైల్ ఏం కాదు, రీసెంట్గా చైనాలో లాంచ్ చేసినటువంటి రెడ్మీ నోట్ 10 5G వేరియంట్ ఉంది చూసారా, సేమ్ అదే మొబైల్ ఫోన్ని మన ఇండియాలో రెడ్మీ నోట్ 10T 5G అనేటువంటి పేరుతో తీసుకొని రానున్నారు. ఎనీవే ఎవరైతే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ముఖ్యంగా 5G ఫోన్ కోసం ఎదురు చూస్తుంటారో సో వాళ్ళైతే ఒక లుక్ వేయచ్చు. అండ్ ప్రైస్ కూడా నాకు తెలిసినంతవరకు అగ్రెసివ్గా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. హోప్ ఫర్ ద బెస్ట్. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పుడు మనకి షామీ దగ్గర నుంచి షామీ కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి 7 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్న సందర్భంగా వీళ్ళకి సంబంధించినటువంటి వెబ్సైట్స్లో వీళ్ళకి సంబంధించినటువంటి ఫ్లాష్ సేల్ ఇంతకుముందు ఆల్రెడీ మనకి కొత్త ఏం కాదు, వీళ్ళు రూపాయికి అలాగే కొన్ని అయితే ఫ్రీగా కూడా మనకు ఆఫర్ చేస్తుంటారు ప్రొడక్ట్స్ని. సేమ్ అదే విధంగా ఈరోజు కూడా కాకపోతే ఇందులో కోస్మెరిప్ ఏంటంటే సుమారుగా 15,000 రూపాయలు ఉన్నటువంటి ఫోన్ని కేవలం 8,000 రూపాయలకే. అఫ్కోర్స్ నేను కూడా ప్రీవియస్లీ చాలాసార్లు అయితే ట్రై చేస్తాను కొందామని, నాకైతే ఎక్కడ దొరకలేదు. సో రెగ్యులర్గా ఈ ఫ్లాష్ సేల్ అయితే మనకు దొరకవు ఎందుకంటే దాంట్లో 5-10 ఉంటాయి. కాకపోతే వాళ్ళ వెబ్సైట్కి ట్రాఫిక్ని పెంచుకోవడం కోసం కంపెనీస్ అయితే ఇలా చేస్తూ ఉంటాయి. సో ఎనీవే ఎవరైనా కానీ వాళ్ళ మార్కెటింగ్ వాళ్ళు చేస్తుంటారు. ఒకవేళ ఎవరైనా దొరికింది అంటే వాళ్ళకి లక్కీ. సో చూడండి ఒకవేళ మీకు పవర్ బ్యాంక్స్ ఇట్లాంటివి ఏమైనా కావాలనుకుంటే మంచి
ప్రైజింగ్లో ఆల్మోస్ట్ 60-50% డిస్కౌంట్లో కూడా దొరికేటువంటి అవకాశం ఉంది. డైరెక్ట్గా mi.com వెబ్సైట్లో మీకు ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్లో అయితే ఉండదు. ఇక నెక్స్ట్ న్యూస్ కూడా మనకి అమెజాన్ అన్నాం కాబట్టి అమెజాన్ నుంచి స్టార్ట్ చేద్దాం. అమెజాన్ నిన్న రాత్రి అయితే చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఆల్మోస్ట్ యూఎస్, యూకే, సింగపూర్, ఫ్రాన్స్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంట్రీస్ అన్నింటిలో కూడా వీళ్ళకు సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే డౌన్ అవటం జరిగింది. ఈ వెబ్సైట్ డౌన్ అవటమే కాదు, సో డౌన్ అయిన తర్వాత చాలామంది ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ప్లేస్ చేసిన తర్వాత కూడా అవి ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవ్వటం, అలాగే కొంతమంది అమౌంట్ కట్ అయిన తర్వాత కూడా ఆర్డర్ అనేది ప్రాపర్గా ప్లేస్ కాకపోవటం, ఇలాంటి ఇష్యూస్ అయితే వీళ్ళు అబ్జర్వ్ చేశారంట. అండ్ అగైన్ సూన్ బ్యాక్ ఆన్ అమెజాన్. సో మళ్ళీ వర్క్ చేసింది, అన్ని ఫిక్స్ కూడా చేసింది. బట్ మన ఇండియాలో అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. సో ఎవరైతే యూఎస్, యూకే ఇట్లాంటి వాళ్ళకి మాత్రమే పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే అయినాయంట. ఇక నెక్స్ట్ చూసేప్పుడు మనకి ఎయిర్టెల్ దగ్గర నుంచి ఎయిర్టెల్ అతి త్వరలో మన ముందుకి 5G ఇంటర్నెట్ సర్వీసెస్ని తీసుకొని వస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ ట్రయల్ రన్ ఏదైతే ఉందో మనకి నవీ ముంబైలో ఉన్నటువంటి ఫియోనిక్స్ మాల్ ఉంది చూసారా, సో దానిలో అయితే వీళ్ళు కండక్ట్ చేశారు. ఏకంగా ఇది వచ్చేటప్పటికే 1.1 Gbps అనుకుంటా డౌన్లోడింగ్, అలాగే అప్లోడింగ్ వచ్చేటప్పటికి 830 Mbps దాకా మనకు రావడం జరిగింది. ప్రీవియస్లీ వీళ్ళు వచ్చేటప్పటికి గుర్గాన్లో టెస్ట్ చేశారు, అక్కడ వచ్చేటప్పటికి 1.3 Gbps వచ్చింది డౌన్లోడ్ స్పీడ్ మ్యాక్సిమం, అలాగే అప్లోడ్ స్పీడ్ వచ్చేటప్పటికి 93 Mbps దాకా అయితే రావడం జరిగింది. సో ఇక దీన్ని పక్కకు పెట్టారన్నట్లయితే ఇదంతా కూడా స్వదేశీ టెక్నాలజీ అండ్ నోకియాకి సంబంధించినటువంటి మోడెమ్స్ తోటి వీళ్ళు డిజైన్ చేస్తూ ఈ 5G టెక్నాలజీ సర్వీసెస్ని అయితే ముంబైలో యూజ్ చేయడం జరిగిందంట. అండ్ సూన్ వీళ్ళు కల్కట్టాలో కూడా ఒక ఇదైతే చేయబోతున్నారు. సో ఒకవేళ సక్సీడ్ అయింది అన్నట్లయితే కనుక మనకి ఆల్మోస్ట్ ఆగస్టు 15వ తారీఖు కల్లా అఫీషియల్గా మన ఇండియాలో ఈ 5G సర్వీసెస్ లాంచ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చినప్పుడు మనకి ఇది టెక్ కాదు, ఒక రకమైనటువంటి గ్లోబల్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మన భూమిపైన అంటే నిన్న రాత్రి నుంచి ఈ రోజు దాకా మనకి ఎప్పుడైనా కానీ ఈ సోలార్ స్ట్రోమ్ అనేది వచ్చేటువంటి అవకాశం ఉందంట. స్ట్రామ్స్ అంటే తెలుసు కదా, మనకి తుఫాన్లు అన్నట్లుగా. సో ఈ సోలార్ స్ట్రోమ్ అనేది మన ఇండియా కాదు, మన ఎర్త్ మీద ఎప్పుడైనా పడేటువంటి అవకాశం. ఒకవేళ ఇది పడ్డది అన్నట్లయితే మన గ్లోబల్ మొత్తంగా జీపీఎస్ పొజిషన్స్ అంటే శాటిలైట్ పొజిషన్స్, అలాగే మనము శాటిలైట్ మీద వర్క్ చేస్తుండేటువంటి శాటిలైట్ టీవీస్ లైక్ టాటా స్కై కావచ్చు, డిటిహెచ్ కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఇలాంటి వాటితో పాటు మన కేబుల్ ప్రసారాలు, ఈవెన్ మొబైల్ కమ్యూనికేషన్స్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూసేటువంటి అవకాశం ఉందంట. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇప్పటిదాకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, అంటే ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఏంటి అనే దాని గురించి. అండ్ ఒకవేళ ఉన్నా కానీ నార్త్ అండ్ సౌత్ రీజియన్స్లో ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందంట. సో మరి మన ఇండియాకి ఎంతవరకు ఉంటుంది ఏంటి అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్క్. ఈవెన్ నేను మొబైల్ ఫోన్స్ అలాగే ఇంటర్నెట్ సర్వీసెస్ని కూడా చెక్ చేశాను, ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం పాండమిక్లో మళ్ళీ ఇది కూడా అంటే మనకు చాలా సివియర్ ప్రాబ్లమ్స్ అనే నా అభిప్రాయం. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పుడు మనకి వాట్సాప్ దగ్గర నుంచి, వాట్సాప్లో మనం చాలా కాలం నుంచి అయితే ఈ ఫ్యూచర్ గురించి ఎదురు చూస్తున్నాం. అదేనండి మల్టీ డివైస్ సపోర్ట్ ఫ్యూచర్ అయితే. సో ఎట్టకేలకి ఈ మల్టీ డివైస్ సపోర్ట్ ఫ్యూచర్ ఏదైతే ఉందో అతి త్వరలో మనం మొత్తం స్టేబుల్ వర్షన్స్కి అయితే ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే బీటా. సో ఈ బీటా కూడా కొంతమంది యూజర్స్కి అయితే రోల్అవుట్ చేయడం జరిగిందంట. అంటే అట్ ఏ టైం మీరు డైరెక్ట్గా 2 మొబైల్ ఫోన్స్లోను, అలాగే 2 ట్యాబ్లెట్స్లోను, అలాగే 2 కంప్యూటర్లోను మీరు ఒకే వాట్సాప్ అకౌంట్ని అయితే యూజ్ చేయొచ్చు. ముఖ్యంగా ఎవరైతే బిజినెస్ని మెయిన్ ప్రయారిటీ కింద చేస్తూ వాట్సాప్ అకౌంట్స్ని యూజ్ చేస్తుంటారో సో వాళ్ళందరికీ కూడా ఇది వరమనే నా అభిప్రాయం. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పుడు మనకి హువామీ దగ్గర నుంచి, హువామీ రీసెంట్గా మనకి బ్యాండ్ 6 అయితే లాంచ్ చేస్తుంది కదా, దీని మీద ఒక అద్భుతమైన ఆఫర్ని అయితే అమెజాన్ ద్వారా ఈరోజు మన ముందు తీసుకొని రావడం జరిగింది. అదేంటి అంటే హువామీకి సంబంధించినటువంటి బ్యాండ్ 6 ఎవరైతే కొంటారో దీని ప్రైస్ వచ్చేటప్పుడు 4,999 రూపాయలు. యాక్చువల్గా దీన్ని ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్ సేల్లో కొంత డిస్కౌంట్ని ప్రొవైడ్ చేస్తూ 4,499 రూపాయలతో పాటు ఎవరైతే దీన్ని కొంటారో వీళ్ళకి సంబంధించినటువంటి స్మార్ట్ స్పీకర్ని కూడా గిఫ్ట్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఎవరన్నా పర్చేజ్ చేయాలనుకుంటున్నారంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఎనీవే ఎవరైతే 5,000 రూపాయల్లో ఒక మంచి బడ్జెట్ స్మార్ట్ వాచ్ చూస్తున్నారో అన్నట్లయితే కనుక హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. కానీ దీంట్లో మీకు ఎటువంటి కాలింగ్ ఫీచర్ మాత్రం ఉండదు. ఇక నెక్స్ట్ చూసినప్పుడు మనకి BGMI దగ్గర నుంచి బ్యాటిల్స్ గ్రౌండ్ మొబైల్ ఇండియా. సో వీళ్ళు జూలైకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ప్యాచ్ని అఫీషియల్గా రోల్అవుట్ చేయడం జరిగింది. దీంట్లో మీరు చూసారన్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ న్యూ మోడల్స్ని, అలాగే మిషన్ ఇగ్నిషన్స్ని, అలాగే మనకి గమ్స్ని కూడా వీళ్ళు అయితే అప్గ్రేడ్ చేయడం జరిగింది. ప్రీవియస్లీ ఇప్పుడు ఉన్నటువంటి గన్స్ని అప్డేట్ చేస్తూ వీళ్ళు G30, G3 అలాగే M249 అని ఈ 2 గన్స్ని కూడా ఎడిషనల్గా యాడ్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ ఎవరైనా BGMI ఆడుతున్నారంటే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ రీసెంట్గా సెక్యూరిటీ అప్డేట్స్ని కూడా వీళ్ళు ఫుల్ఫిల్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి, రియల్మీ అతి త్వరలో ఒక ల్యాప్టాప్ని అయితే తీసుకొని రాబోతుంది. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ ల్యాప్టాప్కి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్, అది కూడా 5K రెజల్యూషన్ ఇమేజ్ ఏదైతే ఉందో మనకు బయటకు రావడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ ఆల్ క్వైట్ సిమిలర్
రీసెంట్గా యాపిల్ లాంచ్ చేసినటువంటి యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ ఉంది చూసారా, 13 ఇంచెస్, అలాగే మ్యాక్బుక్ ప్రో ఉంటుంది చూసారా 30 ఇంచెస్, ఆల్మోస్ట్ సిమిలారిటీస్ అయితే ఉన్నాయి. సో అదే విధమైనటువంటి కీప్యాడ్ డిజైన్, అలాగే ట్రాక్ ప్యాడ్ కూడా మరింత బిగ్గర్గా మన ముందు తీసుకురావడం జరిగింది. ఈవెన్ రియల్మీ బ్రాండింగ్ కూడా మనమైతే చూడొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ఒక యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ అని లేకపోతే ఆల్మోస్ట్ అది వచ్చేటప్పటికే మ్యాక్బుక్స్ అని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ కాపీ చేశారని మనం చెప్పుకోవచ్చు. సో ఎనీవే దీన్ని అతి త్వరలో తీసుకొని రాబోతున్నారు. హోప్ ఫర్ ద బెస్ట్. ప్రైజింగే మెయిన్ మ్యాటర్. ఆఫ్ కోర్స్ మొన్న జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఆస్క్ మాధవ్ ఎపిసోడ్లో కూడా దీన్ని మెయిన్గా స్టూడెంట్స్ని, అలాగే యూత్, యంగ్ ఎంటర్ప్రైజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన ముందు తీసుకొని జరుగుతుందని చెప్పడం జరిగింది. సో ప్రైస్ కూడా అగ్రెసివ్గానే ఉండేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. హోప్ ఫర్ ద బెస్ట్. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి మోటోరోలా దగ్గర నుంచి మోటో రేజర్ మొబైల్ ఫోన్ గుర్తుందా, అది ఫ్లిప్పబుల్ ఫోన్. సో ఆల్మోస్ట్ 1,50,000 రూపాయలకైతే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఈ 1,50,000 రూపాయలు ఉన్నటువంటి ప్రైస్ని ఆల్మోస్ట్ ఆల్ మీకు 70% డిస్కౌంట్తో కేవలం ఇది వచ్చేటప్పటికే మీకు అరౌండ్ 54,999 రూపాయలకే బేస్ వేరియంట్ 6+128 GB రావడం జరుగుతుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 710 వదిలేసేసి ఎవరైతే ఫ్లిప్పబుల్ ఫోన్ ఒక మంచి బడ్జెట్ ఫోన్స్లో చూస్తున్నారు అన్నట్లయితే సో ఖచ్చితంగా వాళ్ళైతే దీనిపైన ఒక లుక్ వేయచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.